ప్రభుత్వంపై వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితారెడ్డి విమర్శించారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే మండల స్థాయిలో ర్యాలీలు నిర్వహించామని తెలిపారు. అందులో భాగంగానే రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపడుతున్నట్లుగా సమాచారం. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారంటూ పూజిత మండిపడ్డారు. ఆ రోజు నుంచి మొదలై జూన్ 12వ తేదీ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు దాకా వారం రోజులు కూడా పార్టీ జనానికి జరిగినటువంటి మోసం, ఈ 2 ఏళ్లలో కూటమి పాలనలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు అన్నిటికీ సంబంధించి ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ బాధలు కష్టాలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో 4వ తేదీ 5వ తేదీ మండల స్థాయిలో ప్రోగ్రాంలు ర్యాలీలు నిర్వహించడము, మొన్న 8, 9 తేదీల్లో దానికి సంబంధించి ముఖాముఖి ప్రోగ్రాములు కండక్ట్ చేయడం కానీ, ప్రజల్లోకి వెళ్ళి మీకు కష్టాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం కానీ, రేపు 12వ తేదీ మళ్ళీ ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు కండక్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే ఈ రోజుని కానీ ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు ఈ ప్రోగ్రాము దీనికి సంబంధించి అని మేము ప్రజల్లోకి వెళ్ళం కానీ ఏ నిరసన